నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ఫేజ్ 2 పై సమీక్ష సమావేశం జరిగింది। ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు। బిఎల్ఓలు గత 2.5 నెలలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు। బీజేపీ ప్రభుత్వం సిబిఐ ఈడీలను వాడుకుని రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు। జిల్లాల్లో ఓట్ల తొలగింపుపై మహేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు। ప్రతి ఓటరు తమ ఓటు నమోదు పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు। ఓన్లీ రెగ్యులర్ కాదు మా పక్క మీదే సిబిఐ ఈడీ ఎక్కడ వాడితో ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి నేను గెలవాలనుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా 3 టెంపులు వేసుకుంటుంది। ఏమి కమిషన్ వల్ల నిజామాబాద్లో వచ్చినాడు ఇప్పుడు 3 రాష్ట్రాలు ఓటేసినోడు వారికి 202 పత్రాలు లేకుండా ఓటాలు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఈ దేశం గవర్నమెంట్ నుండి 2-3 సార్లు ఓటేసి అందరూ 202 పత్రాలు లేకుండా నీకు ఓటాలు లేదంటే ఇది ఎంత అన్యాయం, ఎంత అప్రజాస్వామ్యం! పేదవాళ్ళు ఓడినాలు చేసినవాడు ఈ పత్రాలను వచ్చి ఎక్కడెక్కడ పెరగాలి, ఎందుకు ఈ నిర్ణయాల ఇలా కాంగ్రెస్ పార్టీ